ప్రభువు వచ్చును, అతడు వచ్చి తన ఎంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరంగా వినిపింపజేయును. ఆగమన కాలం 2వ ఆదివారంలో ప్రవేశించున్నాం. ఈ ఉదయం వేళ వృద్ధుల దినోత్సవ సందర్భంగా పూజాబలికి విచ్చేసినటువంటి విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామముల స్వాగతం, సుస్వాగతం. వృద్ధుల ఉపదేశమును అనాధారం చేయవలదు. వారు తమ పూర్వుల నుండి వారిని నేర్చుకునిరి. వారి నుండి నీవు విజ్ఞానమును గడింతువు. అవసరము కలిగినప్పుడు జవాబును ఎట్లు చెప్పవలెనో కూడా వారికి తెలిసి ఉండును. ప్రభు, నీ వాక్యం ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. నిన్ను నమ్ముకున్నటువంటి వారి యొక్క విశ్వాసమును ఏనాడును అనాధారం చేయవు. ఈరోజు ప్రత్యేకంగా వృద్ధుల కొరకు మనం ప్రార్థించుచున్నాము. వృద్ధులు పిల్లలను నవమాసములు మోసి కని పెంచి పెద్ద చేస్తారు. మంచి తల్లిదండ్రులుగా పేరు సంపాదిస్తారు. బిడ్డల మీద పంచ ప్రాణాలు పెట్టి ఇంత కష్టపడి పెంచినందుకు జీవిత చర్మాంకంలో నేటి సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. కన్న బిడ్డలే అమ్మానాన్నలను రోడ్డును పడవేస్తున్నారు. ఆస్తి కోసం, పంతం కోసం, పరువు కోసం కన్న బిడ్డలే కాల ఎముళ్ళు అవుతుంటే వృద్ధులను ఓదార్చేది ఎవరు? అందుకనే తండ్రి దేవుడు వారికి తన ప్రేమానురాగాలు పంచిపెడుతున్నారు. తల్లిదండ్రులు పసితనములో కంటికి రెప్పలై, బాల్యములో చదువై, యవ్వనములో మార్గదర్శకులుగా, ఉద్యోగ వివాహాల్లో దిక్సూసిగా ఉన్నారు. జన్మనిచ్చిన పాపానికి భూమి కన్నా ఎక్కువ ఓర్పుతో పిల్లల యొక్క కష్టమంతా భరిస్తారు. కన్న బిడ్డలకు నీడగా, తోడుగా సేవలు అందిస్తారు. పిల్లల యొక్క బాగోగులై ధ్యాసగా, శ్వాసగా, తోడుగా సేవలు అందిస్తారు. పిల్లల యొక్క బాగోగులు ఆ విధంగా వారు సేవ చేస్తూ ఉంటారు. ఎండుటాకు అయి రాలిపోయే సమయంలో కూడా తమ బిడ్డల బాగోగులని ఆనందంలో ఎదుర్కొంటారు. చివరికి వారి యొక్క ప్రేమానురాగాలు మరచి వృద్ధాశ్రమాలకు లేదా ఒంటరిగా వదిలివేస్తున్నారు. ప్రభు అయిన దేవుడు అతనికి సుఖమును దయచేసెను కనుక అతడు ఈ జీవితము క్షణభంగురమని హృదయమున విచారింపనక్కరలేదు. ఈరోజు ప్రత్యేకంగా వృద్ధుల కొరకు ఈ పూజాభరణ సమర్పిస్తున్నాము. ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరిని వారి జీవిత కాలాన్ని ప్రభువు అనుగ్రహించి వారి యొక్క ఆయుష్ను దేవాది దేవునికి సమర్పించుకుందాము. వారి జీవితంలోని కష్ట సుఖాలను దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములను సమర్పించి ప్రార్థించుకుందాము. పూజాబలలో పాల్గొనలేనటువంటి సహాయ స్థితిలో ఉన్నటువంటి వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాము. దేవాది దేవుడు వారికి ఆయుధ ఆరోగ్యములు, శాంతి సమాధానములను, సమస్యలను ఎదుర్కొనే దైవశక్తిని, వారి ఉద్దేశంలో వారి కుటుంబాలను దండిగా మెండుగా దీవించాలని వేడుకుందాం. ప్రభువా, ఈ లోకం అశాశ్వతమని తెలుసుకొని శాశ్వతమైనటువంటి పరలోకము కొరకు పోరాటం జరిపే దైవ కృపను ప్రసాదించమని పరమ తండ్రిని భక్తి విశ్వాసంతో పూజాబలిలో పాల్గొందాము. ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేకంగా మన తల్లిదండ్రుల కొరకు దేవుడు వారికి చేసిన సకల మేరలకు కృతజ్ఞతగాను, వారి జీవితంలో దేవుని దైవ కృప అనుగ్రహములను దండిగా మెండుగా ఉండాలని, పరిశుద్ధాత్మ సహాయం ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండాలని దేవాది దేవుని ప్రార్థించుకుంటూ విశ్వాసముతో, భక్తితో వారి ఉద్దేశాన్ని నెరవేరాలని ఈ దివ్య పూజాబలిలో పాల్గొందాము. పుత్ర పవిత్రాత్మ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ఆగమన కాల 2వ ఆదివారం ప్రవేశించున్నాం. ఈనాటి పనులన్నీ కూడా మనందరికీ తెలియపరుస్తున్న విధంగా పశ్చాత్తాపముతో ఆయన దరి చేయాలి. మంచి పాప సంగీతం ద్వారా మనము ప్రభువు రాకడ కోసం మార్గాన్ని సిద్ధపరచాలి అని ప్రభు ఈనాడు మా అందరితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం అనుకుంటుంటాము, నేను పాపం చేయను,
పాపసంతం చేయనని 10 సార్లు చెప్పినా అది మన ఒంటికి ఎక్కదు. అదే ఈనాడు ప్రభు గుర్తిస్తున్నాడు. వినమ్రత దీనతతో మరి మంచి పాపసంతం చేస్తే నేను పాపిని, నన్ను కరుణించని ఆయన దరి చేరితే ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. అప్పుడే ఆయన మార్గాన్ని మనం సిద్ధపరచగలమని ప్రభు ఈనాడు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాడు అందరికీ కూడా ఆ దేవుని మనస్ఫూర్తిగా మనల్ని ఎంపిక చేసుకుంటూ ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎన్ని సంవత్సరాలైంది నేను పాపసంగం చేసి, ఎన్ని రోజులైంది నేను పాపం సంగం చేయకుండా ఉంటూ ఉన్నాను. మరి అంతేకాదు, నా హృదయం బండగా మారిందా? నా హృదయం ఇంకా పాపంలో కూడుకొని ఇంకా నేను కనువిప్పు కలుగలేక, ఒప్పుకోళ్ళు చెప్పుకోలేక నేను జీవిస్తూ ఉన్నానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవునికి మనస్ఫూర్తిగా మనం అర్పించుకుంటూ మనం చేసిన ఒప్పుకొని మనసుపడుతూ ఆ దేవుని మన్నింపు కోరుతాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్యజీవమును గాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడు, దయామయుడు, రానున్న నీ కుమారుని కలుసుకుని నిమిత్తం ఉత్సాహంతో వచ్చు మమ్మలను ఈహలోక దుఃఖ దుర్దములేవి ఆటంకపరపకుండా కాక మేము దివ్య జ్ఞానంతో నింపబడిన వారమై నీ కుమారుని స్నేహం అనుభవింపకర్నింపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగము జీవించి పాలించు మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తు వారు ఈ మనవి చేయుచున్నాము.
యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. నా ప్రజలను ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుతున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యం చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవని, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్ష అనుభవించిరని తెలియజెప్పుడు. ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువుకు మార్గము సిద్ధం చేయుడు. అరణ్య భూమిలో మన దేవునికి రాజపథమును తయారు చేయుడు. ప్రతి లోయను కూర్చి ఎత్తు చేయుడు. ప్రతి పర్వతమును కొండను నీలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలెను, కరకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలు ఎల్లరూ ఆ తేజస్సును దర్శించరు. ప్రభు పలికిన వాక్కు ఇది. సియోను, నీవు ఉన్నత పర్వతం ఎక్కి శుభవార్తను వినిపింపము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము. శుభవార్త వినిపింపము, భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయం చేయుచున్నాడు అని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలన చేయుటకు వచ్చుతున్నాడు. ఆయన తాను వసకు బహుమానమును తనతో కొని వచ్చుతున్నాడు. ఆయన చెల్లించే పరిహారము ఆయన ముందట నడుచుతున్నది. తాను కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వారి తల్లులను మెల్లగా అదలించును. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము. నేను ప్రభువైన దేవుని పలుకులు అలంటును. ఆయన తన భక్తులమైన మనకు శాంతి కలుగునని, మనము మాత్రం మళ్ళా పిచ్చి పనులకు పాల్పడరాదని చెబుతున్నాడు. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొను. అందరూ, ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపము, నీ రక్షణమును దయచేయుము. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదాన్ని ఒకటి కలుసుకొను. న్యాయము శాంతి ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకొను. పుడమిది నుండి విశ్వసనీయత మొలకెత్తును, నింగి నుండి న్యాయము క్రిందికి పారదూతును. అందరూ, ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపము, నీ రక్షణమును దయచేయుము. ప్రభు మనకు శుభమును దయచేయు. మన నేల చక్కగా పంటలు పండును. నీతి ప్రభువునకు ముందుగా నడుచును. అతని త్రోవను సిద్ధము చేయును. అందరి, ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపము, నీ రక్షణమును దయచేయుము. రెండో పఠనం, రెండో భాగం, పేజీ నంబర్ 1877. నాశనము కావాలేనని ఆయన కోరడు, కానీ అందరూ పాపము నుండి విముఖులు కావాలనని ఆయన వాంఛ. కానీ ప్రభువు దినము దొంగవలే వచ్చును. ఆ రోజున భయంకర ధ్వనితో ఆకాశము అంతరించును, గ్రహతారకాదులు దగ్ధమై నశించును. భూమి సర్వవస్తు సంచాయముతో పాటు అదృశ్యమగును. సమస్తము ఇట్లు నశించుచున్నచో మీరు ఎట్టివారై ఉండవలేను. మీ జీవితములు దేవునకు సంపూర్ణముగా అంకితములై ఉండవలేను. దేవుడు వచ్చు దినమునకై వేచి ఉండి అది త్వరలో వచ్చినట్లు మీరు
సాధ్యమైన కృషి వనర్పుడు. దివి దగ్ధమై నశించి గ్రహతారకాదులు ఆ వేడిమికి కరిగి ప్రవహించు దినమే అదే. కానీ నీతికి నిలయమగు కొత్త దివిని భూమిని దేవుడు వాగ్దానమునర్చెను కనుక మనము వానికై వేచియుందుము. కావున మిత్రులారా, ఆ దినమునకై వేచియుండి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండుటకును ఆయనతో సౌమ్యముగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. నీతో మార్కుగా రాసిన పైదల సుశేషంలోని భాగము. ఒకటవ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వార్త యెషయా ప్రవక్త రాసిన విధమున, ఇదిగో నీ మార్గము సిద్ధపరచుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభువు మార్గమును సిద్ధమన్నప్పుడు ఆయన త్రోవలను తిన్నగా చేయుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. ఆ ప్రకారము పాప క్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పర్వతమున బాప్తిసం పొందవలని ఎడారిలో యోహాను ప్రకటించుచుండెను. యూదయ దేశస్థులందరూ యెరూషలేము పురవాసులెల్లరూ అతని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండా యోర్దాను నదిని యోహాను వారికి బాప్తిస్మం ఇచ్చుచుండెను. యోహాను ఒంటె రొమ్ముల వస్త్రము నడుముకు కట్టుకొని మిడతలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచు జీవించుండెను. నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదములను విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను మిమ్ము నీటితో స్నానం చేయించుకొని, కానీ ఆయన పవిత్రాత్మతో స్నానం చేయించును అని యోహాను ప్రకటించుచుండెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సోదరులారా, ముందుగా మన పెద్దవారికి వృద్ధులందరికీ కూడా రుద్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను. ఒక 2 మాటలు ఈనాడు మీ గురించి మాట్లాడాలి. ఈరోజు మీ రోజు కనుక మిమ్మల్ని మేము గుర్తించాలి.
మీ యొక్క ధైర్య సాహసాలను మేము తెలుసుకోవాలి. అన్నిటికీ ఆధారము ఆయనే అని ఆయన మార్గాన్ని అనుసరించి జీవితాన్ని నిరూపించిన వారు ఈనాడు మేము మీ గురించి మాట్లాడే వాక్యాన్ని మేము పొందుకోవాలని మరొకసారి తెలియపరుస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టినప్పటి నుంచి ఏదో ఒక దశలో మనం ఎదుగుతూనే ఉన్నాం. పిల్లవాడిగా, యువకులుగా, మరి పెద్దవాళ్ళుగా, మరి వృద్ధులుగా, ఇలా దశలుగా మారుతున్నప్పటికీ కూడా మనము చివరి దశ వచ్చేటప్పటికి ధైర్యాన్ని కోల్పోతుంటాం. చివరి దశ వచ్చినప్పటికీ మనము ధైర్యాన్ని కోల్పోతూ ఒంటరి వారిగా ఫీల్ అవుతుంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రభువు ఈనాడు మీకు తెలియపరుస్తున్నాడు. ప్రభు ఈనాడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఏ దశలోనైనా ఎప్పుడు కూడా నేను మీతో ఉంటాను. ఏ విధంగానైనా మిమ్మల్ని బలపరుస్తూ ఆయనలోకి చేస్తానని ప్రభు వచ్చేస్తున్నాడు. నన్ను నమ్ముకున్న వారు అన్ని సమకూర్చుకుంటారని, ఎప్పుడు కూడా మీ విశ్వాసం చెదిరిపోదని, అబ్రహాము వలె మిమ్మల్ని కూడా నేను ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. అబ్రహాము వలె మీ విశ్వాసాన్ని నేను పెంపొందిస్తానని మరొకసారి చేస్తున్నారు. అయ్యో, కుమారులు ఉన్నప్పటికీ మేము ఒంటరి వారిగా ఉంటున్నాం, అనాథులుగా జీవిస్తున్నాం, వృద్ధాశ్రమంలో జీవిస్తున్నాం. అయ్యో, వారి కోసం మేము ఎంతో కష్టపడడం, కానీ వారి ప్రేమ మాకు దక్కడం లేదే. అయ్యో, మమ్మల్ని ఏమాత్రం కూడా గుర్తించడం లేదే, ఏమాత్రం కూడా మమ్మల్ని పట్టించుకోలేదని సందిగ్ధంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఈనాడు మాట్లాడుతున్నాడు. ఎవరు ఉన్నను లేకున్నాను నేనున్నానని ప్రభు చేస్తున్నాడు. నీ తల్లిదండ్రులు నిన్ను మార్చినా నేను ఎప్పుడు నిన్ను మరవను. నీ పిల్లలు నిన్ను మార్చినా ఎప్పుడు నిన్ను ఒంటరి వాడు చేయడానికి చేస్తున్నాడు. అందుకని ప్రభుపై ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచాలి, ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపాలి. అందుకని ప్రభు ఈ విధంగా చేస్తేనే ధైర్యం ఉంటుంది. ఆ దేవుడు మనలో ఉండి నడిపిస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. కనుక మీ అందరూ కూడా ప్రభు ఈనాడు తెలియపరిచేది, మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. ప్రేమ పిల్లల ప్రేమ లేకపోతే మరి ఏదో విధంగా ఆయన ప్రేమ ఎప్పుడు కూడా పంపిస్తూనే ఉంటాడని గుర్తిస్తున్నాడు. అందుకని మీరు ఎప్పుడు అనాథలు కాదు, ఆయన సమక్షంలో ఉన్న మీరే గొప్పవారని, అన్ని ఉన్నవారని మరొకసారి వినిపిస్తున్నారు. కనుక మరొకసారి మీ అందరూ కూడా మరి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగమన కాలంలో 2వ వారంలో మనందరూ కూడా ప్రవేశించున్నాం. మనకి నాటి దివ్యగరిత పట్టణాలన్నీ కూడా ప్రభువు రాకడకు దారిని సిద్ధం చేయమని పిలుపునిస్తున్నాయి. ప్రభు రాకడ కోసం మన దారిని సిద్ధం చేయమని, మార్గాన్ని ఏర్పరచమని మరొకసారి పట్టణాలు తెలియపరుస్తున్నాయి. మరి 2వ వారంలో కూడా మనం ప్రవేశించి ఉన్నాం. మరి నాడు ఆగమన కాలం 2వ ఆగమనంలో ప్రవేశించినప్పటికీ పశ్చాత్తాపం గురించి ప్రత్యేకంగా ఈనాడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎడారిలో ప్రభువునకు మార్గం సిద్ధం చేయడు, అరణ్య భూములలో రాజపథము తయారు చేయడని అని లోకరక్షకుని గురించి యెషయా ప్రవక్త పలికిన ప్రవచనాలు సుమారు 700 సంవత్సరాల తర్వాత బాప్తిస్మ యోహాను గారి ద్వారా నెరవేరాయి. ప్రియమైన దేవులారా, మన రక్షకుని రాకడకు బాప్తిస్మ యోహాను ఎడారిలో హృదయపడటం అనేది బాప్తిస్మ ఇస్తూ దారిని సిద్ధం చేశాడు బాప్తిస్మ యోహాను గారు. ప్రియలారా, మరి ప్రతి లోయలు కూర్చోమంటున్నాడు, పర్వతంలో కొండలు సమము చేసి సిద్ధం చేయడు. ఈనాడు చేసే బాధ ప్రతి ఒక్కరిని కూడా వెల్లడి చేస్తున్నాడు. ప్రియ దేవుడా, ప్రయాణం సరిగ్గా జరగాలంటే మొన్నటి దాకా అస్వస్థపడ్డాము, మొన్నటి దాకా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. అయ్యో, రోడ్డు బాగలేదు, గుంతలు ఉన్నాయని అతలాకుతమయ్యాము. కానీ ఇప్పుడు డామర్ రోడ్డు వచ్చింది. మనకి ఎలాంటి ఆటంకం కలగకుండా మనం ప్రయాణం చేయబోతున్నాము. ప్రియమైన దేవులారా, మరి అదేవిధంగా మరి రోడ్డు బాగుండకపోతే మనం ప్రయాణించగలమా?
మరి ఎన్నో విధంగా కొనుక్కోవడం, సరుక్కోవడం, లేకపోతే ఇబ్బందులు పడుతూ కింద పడడం, పైకి లేవడం అనేవి జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. మరి క్రీస్తు రాకడ కోసం కూడా దారి సరిగ్గా ఉండేలా మనం చూసుకోవాలని ప్రభు చేస్తున్నాడు. ఆయన రాకడ కోసం దారి సరిగా ఉండే విధంగా మనల్ని మార్చమని, మనల్ని ఏర్పాటు చేయమని ఈనాడు అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాడు. మరి బిల్ గేట్స్ వచ్చినప్పుడు మన దేశానికి మరి విద్యార్థులు రోడ్డు పక్కన అందరినీ కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అంతేకాదు మరి ఇవాక ట్రంప్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వము అన్ని విధాలుగా సిద్ధం చేసింది వారిని ఆహ్వానించడానికి. ప్రియమైన బిడ్డలారా, మరి ఆధ్యాత్మికంగా సాక్షాత్తు ఆ దైవ కుమారుడే క్రీస్తు మన జీవితంలోకి వస్తుంటే మరి మనం ఎంత సిద్ధపడాలో ఒక్కసారి ఆలోచించాలి. మనం ఎంతగా మనం ఆకలితో ఎదురు చూడాలో, మనం తయారు చేసుకోవాలో మనం పరిశీలన చేసుకోవాలి కూడా. ప్రియమైన దేవులారా, మన రక్షకుని స్వీకరించడానికి దారిని ఎలా సిద్ధం చేద్దాం? ఆయన్ని స్వీకరించడానికి దారిని ఎలా సిద్ధం చేద్దాం? మన హృదయాలను పవిత్రపరచుకోవడమే మన రక్షణకు ఏర్పాటు చేసే మార్గం, దారి. ప్రియమైన దేవులారా, మరి అంతేకాదు గర్వం, అసూయ, స్వార్థం, ద్వేషం వలన, శారీరక వ్యామోహం వలన, మొదలు వాటి వలన మన జీవితాల్లో చోటివ్వకుండా పర్వతాలు కొండలుగా పోల్చబడిన ఈ చెడును మనం తొలగించుకోవాలి. ఈ చెడును మనలో నుండి తీసివేయాలి అని ప్రభు ఈనాడు మనల్ని తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే శ్రీసభ ఆగమన కాలంలో పాప సంగీతం అనే దివ్య సంస్కారాన్ని స్వీకరించమని, దేవుని కరుణను అనుభవించమని ఈనాడు అందరినీ కూడా ఆహ్వానిస్తుంది. పాప సంగీతం అంటే ఏది వారని అనుకుంటున్నారా? ఇలా పాప సంగీతం అంటే ఏది తెలుసా? చెప్పండి. ఏమో అట్లా చదువుకున్నామంటారా? మీరు చేసేగా వర్తించారంటారా? చెప్పండి. పాప సంగమం తెలుసా? పాప సంగమం అనేది దేవుడి ఇచ్చిన గొప్ప వరం. ప్రియమైన బిడ్డలారా, మరి 7 దివ్య సంవత్సరంలో ఇది ఒకటి. ప్రియమైన బిడ్డలారా, తెలుసు మనకు మంచి అవకాశం ఇస్తుంది. ఎప్పటికప్పుడు మనం చేసిన పాపాన్ని కడుక్కోవడానికి, శుభ్రపరచుకోవడానికి, మన హృదయాన్ని ధైర్యం చేసుకోవడానికి, మరి ఇంకా మన హృదయం ద్వారా ఆ ప్రభువుని స్వీకరించడానికి ప్రభు ఇస్తున్న అవకాశం తెలుసు ద్వారా పాప సంగీతం. ప్రియమైన మరి చాలా మంది సంవత్సరం కొద్ది పాపసం చేయకుండా ఉన్నవారు ఉన్నారు. మరి నెలలుగా పాపసం చేయకుండా ఉన్నవారు ఉన్నారు. అసలు నేను పాపమే చేయను, ఇంకా పాపసం ఏం చేయాలని అనేవారు కూడా, అనే ధీమలు కూడా చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవులారా, కానీ పుట్టిన ప్రతి ఒక్కరు పాపాత్ముడే. ప్రతి ఒక్కరు పాపం చేస్తూనే ఉంటారు. మనమే మనము అనుకుంటే సరిపోదు, ఆ ప్రభువు తీర్చాలి. అది ప్రభువు ఈనాడు అందరూ కూడా చేస్తున్నాడు. హృదయ పరివర్తనకు కావలసింది వినమ్రత, దీనత. ఒకసారి ప్రస్తుతం ఉన్న ఫ్రాన్సిస్ పోప్ గారు మరి ఫాదర్ ఆంటో గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మరి ఈ విధంగా అడిగారంట, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? సమాధానం ఏంటి? పప్పుగా సమాధానం ఎవరికి చేయగలరా? చెప్పండి. మీరే చెప్పుకుంటారా? మేము తింటాం, ఇట్లా చేస్తూ ఉంటారా? అంతేనా? ప్రియమైన దేవుడు వారు అన్నారు, బాబు గారు, నేను పాపిని అందరి ఎదుట ఒప్పుకొని తన వినమ్రతను, దీనత్వమును భక్తుడు బాబు గారు తెలియజేశారు. ఎంతమంది నేను పాపిని అందరి ముందు ఒప్పుకోగలం? ప్రియమిత్రులారా, అలా అనగానే మరి జనులు పారిపోతుంటాయి మన విషయంలో, అవును కదా? కానీ దీనత మరి నిత్యము
మరి కావాలని ప్రభువు చేస్తున్నాడు. వినమ్రత దీనితో ఉంటేనే మనము హృదయ పరివర్తన చెందగాలని కూడా చేస్తున్నాడు. పాపం నుండి బయటపడడానికి ఈ దినత్వం మనకు ఎంతో అవసరం వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మారు మనసు పొంది భగవంతుని దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాదు దేవుని ఎదుట వినమ్రగా నేను పాపిని అంగీకరించిన వారు చాలా మంది ఉన్నారు. ప్రియుడు, అంతేకాదు నీకే ద్రోహంగా నేను పాపం చేస్తుంది, నీవు నా దుష్కార్యాలను గణించి నా పనులను చేస్తుంది అని కీర్తన 51:4 దీనంతో వేడుకుంటున్నారు దావీదు మహారాజు. ప్రియపుడారా, అంతేకాదు నూతన నిబంధన మనం గమనించితే ప్రభు నేను పాపాత్మలను నన్ను విడిచిపోండి అని పేతురు స్వయంగా క్రీస్తు లూకాసు వార్త 5:8 వినమ్రతతో తన పాపస్థితిని అంగీకరించాడు. ప్రియమిత్రులారా, అంతేకాదు నేను పాపాత్మలో ప్రథముడనని పౌలు తిమోతికి మొదటి లేఖలో 1:15 మనందరికీ కూడా పిలిచడం జరుగుతుంది. ప్రియమిత్రులారా, ప్రభు నువ్వు నా ఇంటికి ప్రవేశించడానికి నేను యోగ్యుడను కాను, నీ ఒక్క మాట పలికిన చాలు నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని శతాధిపతి క్రీస్తు పలికిన మాటల్లో ఆ వినమ్రతను చూడగలుగుతాము. ప్రియమిత్రులారా, నాకంటే శక్తిమంతుడు ఒక్కడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షను ఇప్పటికైనా యోగ్యుడు కానని గొప్పగా చెప్తున్నాడు బాప్తిజం యోహాను గారు. అందరూ ప్రవక్తలుగా ఆయన్ని యేసుగా కొన్ని కొలుస్తున్నప్పటికీ కూడా ఆయన చూస్తున్న అంతా తగ్గించుకొని నేను కాదు, నాకంటే గొప్పవాడు శక్తిమంతుడు రాబోతున్నాడు, ఆయనే యేసుని గొప్పగా వెల్లడి చేసిన వారు పునీత బాప్తిజం యోహాను గారు. ప్రియమైన దేవుడిగా మరి మనము దేవుని ముందరలో ఆ వినమ్రతను ప్రదర్శించి మన పాపాలు ఒప్పుకుందాం. దీనితోనూ వినమ్రతను కలిగి మన పాపాలు ఒప్పుకోవడానికి నిత్యం ప్రయత్నం చేద్దాము. మనం 21-22 తారీఖులో మనందరం కూడా పాప సంగతులను ఆరాధనలో పాప సంగతులను చేయబోతున్నాం. మరి పాప సంగతుల కోసం ఎంతమందిని రావడానికి ఎంతమందిని సిద్ధపడుతున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. పాప సంగతులు ఉండగానే వెనక చేస్తుంటారు, అయ్యో పాప సంగతులమా అని తలకొక్కుంటూ పారిపోతుంటారు. కానీ ప్రభు ఈనాడు చేస్తున్నాడు, ఈ దివ్య సంస్కారము ఎంతో ముఖ్యమైనది, పవిత్రమైనది. నీకు స్వస్థత కావాలా, నీ ప్రార్థన ఆలకించబడాలా, లేకపోతే నువ్వు అనుకునేది పొందుకోవాలా, నీ హృదయము సాఫీగా ఉండాలి, నీ హృదయము పవిత్రంగా ఉండాలి. కల్మషం లేని హృదయంతో ప్రార్థిస్తే నీ ప్రార్థన శక్తివంతమైనదని యాకోబు రాసిన 5:16 మనందరూ కూడా నీతిమంతురాలుగా చాలా శక్తివంతమైన వాక్యం సెలవిస్తుంది. మరి ఈ విధంగా మనందరూ కూడా హృదయ పరివర్తన చేయడానికి మన అందరినీ ఆహ్వానిస్తున్నాడు. బాప్తిస్మం అని ఎలాగో వ్యక్తించి హృదయ పరివర్తన చెప్పి మార్గాన్ని ఏర్పరిచారు. అదేవిధంగా మనమందరం కూడా మరొక అవకాశంగా భావించి మనం పాపసిద్ధులను చేసి మనం చేసే పాపలను ఆ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మంచి పాపసిద్ధులతో ఆయన తెలియచేయడానికి నిత్యం ప్రయత్నం చేద్దాం. అంతేకాదు మనందరూ కూడా ఆ ప్రభు మార్గాన్ని ఏర్పరచడానికి సిద్ధపడతాం. ప్రియమిత్రులారా, కొత్త బట్టలు వేసుకునే ముందు బాగా స్నానం చేసి ఉన్న మురికంతా తీసివేసి శుభ్రపరచుకొని కొత్త బట్టలు వేసుకుంటాం. అదేవిధంగా మనం కూడా క్రిస్మస్ కోసం, ఆ చిన్న బాలేస్ కోసం మనము మంచనం చేసుకోవాలి. మనలో ఉన్న మనల్ని మురికిని తీసివేయాలి. మనము ఆ ప్రభు మార్గం కోసం మనల్ని మార్గంగా మలుచుకోవాలని ప్రభు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. మరి నాడు ఆ ప్రభు రాకడ కోసం అందరూ సిద్ధపడతామా? హృదయ పరివర్తనతో, పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రభువుని మనందరూ కూడా దయచేయడానికి ప్రయత్నం చేద్దామా? ప్రభు మార్గాన్ని ఏ విధంగా ఏర్పరచగలవు, ఏ విధంగా సిద్ధపరచగలవు ఒక్కసారి ఆలోచించుకో. ప్రభువు జీవించడానికి, మరి ప్రభుతో ద్వారా దీవులు పొందుకోవడానికి, ఆయన మనలోకి రావడానికి మనము ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి ఆలోచించుకుందాం. మరి 8 రోజుల్లో మనందరూ
మంచి మనసుతో ఆ ప్రభువుకి సమర్పించుకొని 21 తారీఖులో మన గ్రామంలో జరుగుపోయే ఈ యొక్క ఆరాధన పాపశక్తుల ద్వారా మనందరం కూడా మనలో ఉన్న మలినాన్ని మనలో ఉన్న పాపాలను మనలో ఉన్న అశుభ్రతలను అపవిత్రతను తీసుకొని పవిత్రంగా మారుతాం. మనం మన యొక్క హృదయాల్లో ఆ ప్రభువుకి పశువుకుంటంగా మారుతూ మరి ఆ ప్రభువు మన హృదయంలో జన్మించే విధంగా మనం కూడా ఎదురు చూద్దాం. మరి మనము తయారు చేసుకుందాం. అందరం లేచిపడి మనకు విశ్వాసం చేద్దాం. విశ్వాసంగాము దైవ తండ్రి లోకేష్ కూడా అనేక పాపాలతో బండవారి హృదయంతో మేము దంచేమయ్యా. మా బండవారి హృదయాన్ని మీ రక్తంతో మమ్మల్ని కడగవయ్యా. మమ్మల్ని పట్టుదలకు మార్చి మీ రాకడ కోసం సిద్ధపడేదిగా మమ్మల్ని తయారు చేసుకునే భాగ్యం కల్పించిన బాధ్యతమయ్యా. ఎంతోమంది సమస్యలతో, ఎంతోమంది రోగాలతో, ఎంతోమంది రకరకాల మరి కోరికలతో సంధికొచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా మా వృద్ధ పెద్దలందరినీ కూడా మేము వ్యక్తం చేస్తూ వారిలో ఉన్న భారం తొలగించు, బాధలు తీసివేయి, మీ ప్రేమతో ఆ వారి హృదయాన్ని నింపమని, మరి మీ ద్వారా వారు ధైర్యంగా ఉండే విధంగా ఆయనను ప్రసాదించమని, మీలో జీవిస్తేనే అమితానందం, తెలియని అనుభూతి మరియు శక్తి పొందుకుంటామని మరియు తెలుసుకునే భాగ్యాన్ని వారి దేశంలో బాధపడతాం. విషయ మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ వరాలను చూడాలి. ప్రతి యువకులు మీలో ఎదిగే విధంగా, వారు అనుకున్న జీవితం పొందుకునే విధంగా, మంచి ఉద్యోగాలతో మంచి భవిష్యత్తులను సంపాదించుకునే విధంగా ఆ బిడ్డలను దీవించుకొని ప్రాధాన్యపడుతున్నామయ్యా. మా విచారణ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. విషయ మరి నాడు వినిపించుకుపోయి ప్రతి విషయంలో, ప్రతి వినపం ద్వారా ప్రతి హృదయాన్ని తాకమని, ప్రతి హృదయంలో ఉన్న భారాన్ని, సమస్యలను, బాధలను, రోగం నుండి అన్ని విధాలుగా స్వస్థపరచమని, మరి వారికి కావలసిన అవసరించమని ప్రత్యేకంగా మీకు ఇక వినపడిని కూడా అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి మానవుడే మన మధ్యకు వచ్చిన మహిమాన్వితుడకు క్రీస్తు ప్రభుని సన్నిధి చేరి మనవుల కోసం విశ్వాసంతో ప్రార్థించుకుందాం. రక్షణదాత అయిన ఓ సర్వేశ్వర, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథోలిక శ్రీ సభ ఆధ్యాత్మిక కాపరి అయిన మా పాపుగారిని, మా ఆత్మల రక్షణార్థం ఎంతో కృషి చేస్తున్న మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను దీవించండి. సువార్త ప్రకటనలో వారికి కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును వారికి నిండుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల ఓ దేవా, అతడు దీనులకు న్యాయంతో తీర్పు చెప్పును అని యెషయా ప్రవక్త ప్రబోధించుచున్నారు. మనమంతా ఈ ఆగమాన కాలంలో ప్రభుని మార్గమును తెలుసుకొని ప్రభుని న్యాయంలో నడుచుటకు అవసరమగు హృదయ పరివర్తనను, మనోబలమును, ఉత్సాహమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ఓ ప్రభువా, ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ప్రభు యేసు మనలను కోరుచున్నారు. ప్రభువు ఏ గడియలో ఏ దినమునందు వచ్చినా మనం సిద్ధపాటు ఆయుధం కలిగి ప్రభువునకు ఎదురేగి నిర్మల మనసుతో
కలుసుకునే భాగ్యాన్ని మన సంఘంలోని ప్రతి క్రైస్తవ విశ్వాసికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయుడా, మా తల్లి అయిన నిర్మల మాతను మాకు సహరక్షకిగా ప్రసాదించినందులకు వారి ప్రార్థనా సహాయాన్ని మాకు ఎల్లవేళలా దయచేస్తున్నందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియజేయుచున్నాము. మీ బిడ్డలమైన మేమంతా పాపపులో చిక్కుకొనకుండా నిష్కలంక హృదయంతో మీ పూజ ఆరాధనలు చేసుకునే అదృష్టాన్ని, అదేవిధంగా మా సంఘంలోని మహిళలను గౌరవించుచు వారి పట్ల మర్యాద కలిగి జీవించు కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, మీరు ఈ లోకంలో ఉండగా అనేక మంది రోగులకు వారి విశ్వాసాన్ని బట్టి స్వస్థతను దయచేశారు. ఈనాడు మా కుటుంబాలలో పలు రోగాలతో బాధపడుచున్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఇంకనూ నిరాశ నిస్పృహకు గురి అయిన వారందరినీ బలపరిచి వారికి గుండె ధైర్యం ఇచ్చి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగునట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, అడుగుకని అనుగ్రహించిన రక్షణదాత మీరే. ఈ అమలోద్భవి మాత పండుగ దినమున మమ్ము ఈ అనంత కరుణ ప్రేమలతో నింపి మా వ్యక్తిగత జీవితములను మీ శాంతి సమాధానములతో నిరంతరము దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవిని దయచేయుచున్నాము. క్రీస్తు వెయ్యి దయాలను భారం చేస్తాడు. అంతేకాదు మన కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కొన్నిసార్లు పదవులు పెంచుకోవచ్చు, కోపాలు పెంచుకోవచ్చు, పట్టింపులు పోవచ్చు. మరి వారిలో ఉన్న భారాన్ని తీసివేయమని ప్రాధాన్యపడతాం. కనువిప్పు కలిగి మరి నిశ్చలంగా మరి ప్రశాంతంగా శాంతిగా జీవించే భాగ్యాన్ని వదిలించమని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఈ మనవులకి స్వరంలో తండ్రి
సర్వేశ్వరునికి ఎంకెమట్ల ప్రార్థింపుము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనను మేము అర్పించు ఈ బలి వస్తువులు కనికరంతో స్వీకరింపము. మా అవసరాల కొరకు నిన్ను అర్థించుటకు మా ఇంటికి యోగ్యత లేకున్నాను, మా మీద దయ చూపి మమ్మ ఆదుకొనము. మా ప్రభునికి స్వర ఈ మనం చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా అతడు ప్రథమ ఆగమున దీన రూపం ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారాను మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమైనప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానం పొందగలమన్న ఆశతో మేము ఇప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతో నిరీక్షించున్నాము. కావున దూతులతో, అద్భుతులతోనూ, భద్రస్తులతోనూ, అధిపతులతోనూ, పర్వతాలన్నిటితో ఏకమై మేము మహిమ గీతంతో నిరతం స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నికంగా పవిత్రుడవు, నీ సృష్టి అంతా నేను స్తుతించుట యుక్తము. ఏదైనా నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్త జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం సూర్యాస్తం వరకు నీ నామమును నటించకై ప్రచురితం పిలుచున్నావు. ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడి
విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతను మమ్మల్ని నిత్యాత్మను గర్వపరచును కాక నీ వెనుకునే పుణ్యాత్మతోను ముఖ్యంగా పైతృక నీవు దేవతని మరియమ్మతోను ఆమె భర్త జోయప్ప గారితోను దాని నీ అపస్తులతోను సకల పుణ్యంతో పాటు మమ్మను మోక్ష భాగ్యం వాసం చేయము. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థన విధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సఖ్యపరిచి ఇవ్వాలి. లోకమంతరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాము. ఈ లోకం యాత్ర చేయు నీ శిశువును నీ సేవకు మా ప్రాంత జగద్గురువును మొత్తం మా బాల పీఠాధిపతిని తదుపరి పీఠాధిపతులను గురువులందరినీ మీ సంభాషణ పీఠాలందరినీ విశ్వాసం పొందును ప్రేమైన దుర్పరపము. నీ చిత్త ప్రకారము నీ సంపూర్ణ ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి కనికరించి నీతో ఐక్యపరచుకోవడము. చెరిగిపోయిన మా సహోదరులను నీ ప్రేమ నీ లోకంలో వేడిన వారందరినీ మరి ముఖ్యంగా మా గ్రామంలో నివసించి ఈ లోకాన్ని విడిన వారందరినీ కూడా మీకు సమర్పించుకుంటున్నా. దయతో నీ రాజ్యంలో వారందరినీ కూడా చేర్చుకున్నాము. మేము రాజ్యం చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం కాక మా ప్రభుని స్వామిని చేర్చున్నాము. అతని ద్వారా నీవు సకల మేలను లోకంలో దయచేర్చున్నాము. దేవుని బిడ్డ, మన గ్రామంలో ఉన్న ప్రతి వృద్ధులను గుర్తు చేసుకుందాం. మరి ముఖ్యంగా మన గ్రామంలో మంచన పడి రోగంతో బాధపడుతూ ఉన్నా మరియు వారిని భరించలేకపోతున్నా ప్రతి పీఠను చేసుకుంటూ ఆయన మహిమ చేత స్వస్థ పొందుకోవాలి. ఆయన మహిమ చేత మనోదరి పెట్టుకు పొందుకోవాలి. అనారోగ్యంతో బాధపడుతూ గుడికి రాలేకుండా ఇంటి వద్దున్న ప్రతి బిడ్డకు విశ్వాసాన్ని ఇవ్వాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుంటున్నాను. ముఖ్యంగా ఈనాడు మనము వృద్ధుల దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మన పెద్దలు వృద్ధులందరూ కూడా ఎప్పుడు కూడా మనోదరి పొందుకోవాలని, ప్రేమలో ఎదగాలని, దేవునిపై విశ్వాసం ఉంచి ప్రార్థించాలని, వారి కోసం వారికి మంచి ఆరోగ్యాలను దయచేయాలని, ఆ బిడ్డలు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి టెన్షన్లకు సమస్యలకు లోను కాకుండా ఎప్పుడు కూడా దేవునిపై ఆధారపడుతూ చిరునవ్వుతూ వదిలేయాలని ఆ బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా పడతా ఈ సమయంలో ప్రత్యేకంగా వృద్ధుల కోసం ప్రత్యేకంగా పెడుకుందాం.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే సమయందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రాష్ట్ర పరీక్ష పంపించి ప్రార్థనతో సాహసంతము రక్షింపము, మా ఎదుటకు శాంతిని ప్రసాదింపము. నీ దహనమైన పాపము విముక్తి చేసి అన్ని కథలు సుధా కాపాడము. మీ మోక్షమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగ్రహించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచ్చినటువంటి యేసువా, మా పాపం లెక్కింపక నీ శిశు విశ్వాసం వీక్షింపము. నీ శిశువుకి నీ సభకు శాంతిని ఐక్యమని గ్రహింపము. ఇక జీవించి ప్రభావించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనే గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను భరించిన ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. మనకై తెచ్చిన పరమ విందు, మనసా
ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేస్తువా, ఈ గాయము లోపల నేను మెడబాయుకున్నట్లు దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము మహామరణముతో నేను మంచి చేస్తువా, దేవవారి సముఖంలో మోకాళ్ళపడి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను వచ్చినారు, నా ఇంట్లో నేర్చినారు అని దేవుడు వారి పేరిట పూర్వకాలమందు నా ఇంటి దేవుడు స్తుతించిన దాన్ని జ్ఞాపకపరుచుకొని దేవుడు వారి యొక్క అధికారములను మీ తెలియని భక్తి పడలతో దుఃఖముతో నా అంతరంగమందు ధ్యానించే ధ్యానించిన ఈ సమయమందు దృఢమైన విశ్వాసము మెండుగా దేవుడి ప్రేమలో సుఖ ప్రేమలకు నా పాపముల మీద అధికమైన మనస్తాపం వారి నుంచి మనకి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయములను ముద్రింపనోదిపోలే నా మంచి చేస్తువా, దేవుడు వారిని ఆత్మీయమైన ఆశకాంక్షలు ప్రతి వారి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారం మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్టు పాపములను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. దేవుడు సాయం కలిగిన మరియు మా మనము వేరే వారు మీతో ఉన్నారు. వేరే వారితో ఇవ్వబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధమైన మా సర్వేశ్వరుని యొక్క మాత, మా ఆత్మమైన మాకు ఇప్పుడు మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రులకు పవిత్ర ఆత్మకు మేము కలుగును గాక. మన దేశంలోను ప్రపంచంలోను పీడిస్తున్నటువంటి కరోనా వ్యాధి త్వరగా నిర్మూలమైపోయేటట్టుగా ప్రజలందరూ ఆరోగ్యంతో సుఖశాంతులతో శాంతి సమాధానాలతో కలిసిమెలిసి జీవించేటట్టుగా మా గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ స్వస్థతను చేకూర్చమని జేసుమరియ మాధురిప్ప గారిని వేడుకొనుము గాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. దేవుడు ప్రసాదం జ్ఞానవా ప్రకటన ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయమనగా కోటే క్యాంపల్ గ్రామమందు బూరి నాగేశ్వరరావు సీతల కుమారుడైన రాంబాబును, జాడి జవాబులను గ్రామమందు దాసరి అత్తయ్య శివరినారాయణ కుమార్తె అయిన ప్రణీతకును దేవుని అనుగ్రహం వలన జ్ఞానివాహం జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన, వీయ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన విఘ్నములు ఏవైనా ఉన్నట్టు తెలుసుకునేలా వెంటనే విద్యార్థ స్వాముల వారికి తెలియపరచవలసిన హక్కు ఇది. రెండవ ప్రకటన. మన పెద్దవాళ్ళంతా కూడా ఒక్క నిమిషం నిలబడతారా? మోకరించలేకపోగానే ఒక్క నిమిషం నిలబడతారా? అందరు పిల్లలందరూ కూడా మోకరించి కన్ను మూసుకొని మన పెద్దవాళ్ళ కోసం ప్రతిపడదాం. పెద్దవాళ్ళు వీలైతే నిలబడండి, లేకపోతే కూర్చోండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా వారి కోసం అడుగుతాం. దేవుని అనుగ్రహం లేకుండా, వారి యొక్క విశ్వాసము లేకుండా మనం లేము. ఎందుకంటే వారు నడిచిన అడుగులలోనే మనం నడుస్తూ ఉన్నాం.
అంతేకాదు వాడు చూపించిన జీవిత విధానాన్ని మనం కూడా అలవాటు చేసుకొని ఆ జీవితంలో నడుస్తున్నాం. దేవుడినే భయంలో మనందరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవునిలో భయపడితేనే మనము దేవుని పొందుకుంటామని, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తేనే మన కుటుంబంతో కూడా ఆశ్రయింపబడుతుందని మరి మనందరం కూడా ఆదర్శంగా నటిస్తూ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. మన వృద్ధులందరి కోసం, పెద్దలందరి కోసం ప్రత్యేకంగా అందరూ కూడా మనసు విప్పి ఆ ప్రభుతో మాట్లాడతాం. ఈ యొక్క ప్రార్థనను మనస్ఫూర్తిగా మీరు కూడా స్తుతిస్తూ వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. వృద్ధుల కొరకు ప్రత్యేక ప్రార్థన. కీర్తన గ్రంథంలో ప్రభు వాక్యం ఈ విధంగా పలుకుతుంది. ప్రభువు, నేను నిన్ను ఆశ్రయించుతిని, నేను ఏనాడు అవమానం చెందుకును గాక. దేవా, నీవే నాకు దిక్కు, నా నమ్మక యవనము నుండి నేను నిన్నే ఆశ్రయించుతిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకొంటిని. తల్లి గర్భము నుండి నీవే నన్ను చేసిన వాడవు. నేను నిన్ను నిత్యము కీర్తింతును. ప్రభు, నీవు నన్ను బాలాగ్ని చేసితివి. దేవా, ఇప్పుడు నేను తలనరిసిన ముందు ముసలినై ఉండగా నీవు నన్ను విడనాడవలదు. నేను భావితరముల వారికి నీ శక్తిని, నీ బలమును తెలియజేయుటకుగాను నీవు నన్ను జీవించి ఉండనివ్వు. ప్రభు, నీవు మంచివాడవు కనుక నీ ప్రేమ కలకాలము మా యందు ఉండనివ్వు. మేము జీవించినంత కాలము నీ కృపము కటాక్షము కలకాలము మా మీద ఉండునుగాక. ప్రభు, నేను ఈ లోకమును చూసి అధైర్యపడకుండా నీవు ఉన్నావని దృఢమైన విశ్వాసము మాలో నింపి మమ్ము నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీవు లేని జీవితము వ్యర్థము. తండ్రి, మేము జీవించినన్నాళ్ళు నిన్ను స్తుతించుతూ భాగ్యమును ప్రసాదించండి. దయకనికరము గల దేవా, ఈ లోకములో మట్టి పాత్రము వలె కాకుండా గట్టి పాత్రము వలె ఉండు భాగ్యాన్ని అనుగ్రహించండి. మాకు కావలసిన ఆయుధ ఆరోగ్యములు ప్రసాదించండి. ఈ లోకపు సైతాను కుతంత్రములను ఎదుర్కొని ఆత్మబలాన్ని ప్రసాదించండి. ఈ రోజు ప్రత్యేకముగా సమర్పించిన పూజా బలి ద్వారా మా కుటుంబములను, మా సంతానమును మీ కృపావరములతో నింపండి. మా హృదయ వాంఛనలు తీర్చి మాకు కావలసిన సమయంలో మీ ఆత్మ దీవెనలను ఏరాళముగా కురిపించమని ప్రతిమాని యేసుక్రీస్తు నీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనితో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజన ప్రసాదించు బలముతో లౌకిక విషయంలో విలువను మేము సరైనట్టుగా గ్రహించి స్వర్గపు జీవితం అధికము ఆశించినట్టు మమ్మ దీవింపము. మా ప్రభునికి ఈశ్వర ఈ మనం చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో